సో హలో గైస్, అందరికీ నమస్తే. అందరు ఎట్లరు? ఈరోజు వచ్చేసి ఇంకో నెక్స్ట్ కొండచర్య వీడియో తీద్దామని వచ్చేసిన. సో రాను ఎంట్రీలోనే ఇక్కడ వచ్చేసి ఇది నెమలి గుడ్డ అనమాట, పీకాక్ ఎగ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి దొరికింది నాకు. ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నా అంటే, సో ఇక్కడ వచ్చేసి ఈరోజు చూసుకోండి, ఇది మీకు చూపిస్తున్నా. చిన్నగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇట్లాంటి చిచ్చర పనులు చేసేది ఎలుగుబంటి. చుట్టుపక్కల ఎక్కడో ఎలుగుబంటి ఉంది. సో నేను ఒకవేళ ఎలుగుబంటి దొరికానంటే ఒకటే. సో నేను కొండచేరు వీడియో తీయట్లేదు అనమాట. బిస్కెట్ అయింది, మొన్న ఒకసారి అట్లా అయింది, ఇప్పుడు కూడా అయింది. ఎందుకంటే నేను ఇప్పుడు ముందుకు కొనసాగించిన అంటే నా ప్రయాణం. సో ఇక్కడ ఇంకోటి, ఇదిగో ఇట్లాంటి చిల్లర పనులు చేసేది ఎలుగుబంటి అనమాట. సరిగ్గా తినదు, పడేసి వెళ్ళిపోతుంది అనమాట. మనుషులు లెక్క తీసుకొని తింటుంది అది. అందుకని నేను ముందుకు సాగించకుండా తొందరగా వెళ్ళిపోతున్నాను అనమాట. చివర్లోనే కొండపైకి వెళ్ళకుండానే సో వెళ్తున్నా అనమాట. గొర్రెలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ గొర్రెలు ఉన్నా కానీ భయం ఎక్కువ, ఎందుకంటే వాటిని కూడా తినొచ్చు తినకపోవచ్చు. సో నాకు ఈ గొర్రెలు ఉన్నందుకు ధైర్యంతో నేను ఇంత ధైర్యంతో మీకు ఈ గుడ్డు వీడియో చూపిస్తున్నాను అనమాట. లేకపోతే నేను పారిపోయేవాడిని, ఎందుకంటే మా ఏరియాలలో ఏ జంతువు ఎక్కడ తిరుగుతుంది అని మాకు తెలుసు అనమాట. అందుకనే నేను ఈ గుడ్డు చూపిస్తున్నా. గుడ్డు వచ్చేసి మినిమం చూసుకున్నట్లయితే పగిలిపోయిందనమాట. ఈ రేంజ్లో ఉంది. మీరు చూసుకుంటే ఇక్కడ చూసుకోండి ఎంత ఉంది. ఇది వచ్చేసి ఇంత ఉంది. అడ్డం ఎంత ఉంది, నిలువు ఇంత ఉంది. సో నేనైతే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఎక్కువ టైం ఉండొద్దు అనమాట. గొర్రెలు ఉన్నందుకు వీడియో తీస్తున్నా. ఈ గొర్రెల్ని కూడా అటు వ్యక్తి ఉన్నాడు, అతని సైడ్ అల్లిచ్చేసి వెళ్ళిపోతా అనమాట. సో మీరైతే కొండ వీడియో లాస్ట్లో చూపిస్తాను అనమాట. కొండ కొద్దిగా చివరిన వెళ్తాను అనమాట. కొండ వీడియో అయితే చెయ్యాలని నా టార్గెట్ అనమాట ఈరోజు. మొన్న గొర్రెల వీడియో తీసిన కాబట్టి ఈరోజు కొండ వీడియో తీయాలనే టార్గెట్ పెట్టుకొని వచ్చిన అనమాట. సో వెనకాడుగు వేయడం ఎప్పుడు అనేది అంటే, ఎలుగుబంటి అవశేషాలు కనిపించిన తర్వాత వెనకాడుగు అనమాట. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి. ఎలుగుబంటి కనిపించిన దాకా వీలైతే వీడియోలో కూడా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు చూడండి. సో గైస్, ఈరోజు అయితే వచ్చేసి గొర్రెల వాళ్ళు నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంతో కొండపైకి వచ్చేసిన అనమాట. సో మీరు అడవికి వస్తే మాత్రం ఇట్లాంటి చిన్న పిట్టగూడు కూడా చూడగలరు అనమాట. ఇది వచ్చేసి పిట్టగూడు అనమాట, చిన్న పిట్టగూడు. సో ఈ చెట్టుకొచ్చే కాయలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇగో తెంపంగానే పాలు వస్తాయన్నమాట దీనికి. ఈ కాయలు అయితే పండితే మాత్రం మస్తు టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, తినడానికి కూడా బాగానే ఉంటాయి. సో కాయలు, ఈ పండ్లు వచ్చేసి ఏదో పేరు అంటారు, అది కూడా నాకు తెలీదు. భలే టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి. ఓ ఈ చెట్టు వచ్చేసి ఎంత హైట్ ఉందో చూసుకున్నట్లయితే నేను జూమ్ చేసి చూపిస్తున్నా. మినిమం 25 అడుగుల పైనే ఉంటుంది ఈ చెట్టు వచ్చేసి. కొద్ది దూరం నుండి జూమ్ చేసి చూపిస్తున్నా అనమాట నేను. కన్ఫామ్గా ఇది 25 అడుగుల పైన ఉంటుంది. ఇది వచ్చేసి చీకటి చెట్టు అనమాట. సో జూమ్ అవుట్ చేస్తే ఇంత దూరం ఉందన్నమాట చెట్టు వచ్చేసి. పండ్ల చెట్లు వచ్చేసి ప్రతి చోట ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి అడుగున ఉన్నాయన్నమాట ఈ చెట్లు. ఈ కాయలు పండితే మాత్రం మస్తు టేస్టీగా ఉంటాయి. ఇది రాళ్ళ చెట్టు అంటారు అన్నమాట. దీనిపైన బింగన్నలు అనే
పురుగులు అలాంటివి ఉంటాయి, కీటకాలు. బింగన్న అంటే మీకు తెలుసో తెలియదో చాలామందికి ఈ చెట్ల పైన ఉంటాయి అన్నమాట. వాటిని తీసుకొని ఆడటం అలాంటివి చేస్తారన్నమాట చిన్నపిల్లలు. సో నేను పండితే మస్తు టేస్టీగా ఉంటాయని చెప్పాను కదా, ఆ పండ్లు ఇవే చెట్టు ఇవే కాయలు. సో మీరు చూసుకున్నట్లయితే ఇవి మస్తు టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పండుని తిని చూపిస్తాను చూడండి. ఫుల్ టేస్టీ ఉంటాయి, స్వీట్ చాలా ఉంటాయి అన్నమాట. అడుగడుగున ఉన్నాయి ఈ చెట్లు వచ్చేసి. ఫ్రెండ్స్ ఆయన నీళ్ళ బాటిల్ అయితే ఇచ్చేసిండు అనమాట, తాగడానికి ముందుకు వెళ్ళిపోయిండు. దాహం వేస్తుందంటే వాటర్ బాటిల్ ఇచ్చేసిండు. సో నేను ఇక్కడ వచ్చేసి పైకి ఎక్కుతున్నాను అనమాట. నా వెనుకున్నది కూడా చీకటి చెట్టే, అది అంత పెద్దదేం కాదు. సో గొర్రెలు అయితే ఇట్లా పోతున్నాయి, గొర్రెలు అయినవి. సో మేమైతే ఇట్లా అడవిలో తిరిగేటోళ్ళం అనమాట. నేను కూడా గొర్రెలు ఉన్నప్పుడు ఇట్లాంటి అడవులలోనే పోయేవాడిని. సో అక్కడ అల్లించుకొని రమ్మన్నాడు అనమాట, వేస్తున్నా. ఇక్కడ గొర్రెలు వచ్చేసి అడవిలల్లో చెట్లల్లో ఎట్లా ఇబ్బంది ఉంటుందో చూడండి. నేను పోవడానికి కోసం నాకు వీడియోకి సహకరించిన గొర్రెల ఇంకా కొంచెం ధైర్యం అన్నమాట గొర్రెల వల్ల. సో వీడియో అయితే చూస్తూనే ఉండండి. ఎలుగుబంటి కనపడిన దాకా మనం వెళ్తూనే ఉండాలి. సో గైస్ కొండ పైకి అయితే వచ్చేసినాం. ఏంటంటే ఈరోజు నేను డిఫరెంట్ అయిన రాళ్ళు అట్లాంటివి చూపించడానికి కాదు వచ్చింది, చెట్లు చూపించడానికి. అది నేను చెప్పకంటే ముందే మీరు గమనించాలన్నమాట. సో ఇక్కడైతే కొండపైన చెట్లు ఇలా ఉంటాయి అన్నమాట. చాలా పైకి వచ్చేసినాం అన్నమాట కొండ చివరిలోకి. సో చెట్లు చూడండి, చెట్లు వచ్చేసి ఇట్లు ఉంటాయన్నమాట. సో ఇట్లాంటి కొమ్మల్ని కానీ మనం నరుక్కొని ఇంటికి తీసుకెళ్ళినట్లయితే ఈ ఒక్క కట్టే 20 కేజీల అన్నాన్ని ఉడికిస్తుంది అనమాట. పక్కా 20 కేజీల అన్నాన్ని ఒక్క కట్ట ఉడికిస్తుంది అనమాట. సో గొర్రెలు వాళ్ళు అయితే దూరం వెళ్ళిపోయారు అనమాట, అందుకని చిన్న చిన్న మాట్లాడుతున్నాను. ఇట్లాంటి ఆరండు అడవిలో ఏం లేని అడవిలో వచ్చి ఉన్నాను కాబట్టి చిన్నగా మాట్లాడుతున్నాను. ఫైనలీ వచ్చేసి దాని ఎలుగుబంటిని అయితే చూసినాం అనమాట. ఆ తొందరలో దూరం నుండి చూసి పరిగెత్తుకొని వచ్చేసినాం అనమాట. సో నేను ఆ వీడియో తీయలేకపోయినా సారీ. సో వీడియో బిస్కెట్ అయింది, తీయాలనుకున్నాను, ఫోటో క్యాప్చర్ కూడా రాలేదన్నమాట, తీయలేకపోయినా. సో నేను చూపించిన చెట్లల్లో మీకు గమనిక ఏముందో చూడండి, చూసి నాకు కామెంట్ చేయండి. అది నేను చెప్పను అనమాట, కామెంట్ చేయండి మీరే. ఇన్ని చెట్లు చూపిస్తున్నా కదా, మీకు చూపించినందుకు మీకు ఏం కనబడిందో అది క్యాప్చర్ చేసి నాకు కామెంట్ చేయండి. స్క్రీన్ తీసి నాకు సెండ్ చేయండి అనమాట, స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి. దాంట్లో డిఫరెంట్ ఏముందో చూస్తా, ఎవరి టాలెంట్ ఎట్లుందో. సో వీడియో చూస్తూనే ఉండండి, ఇంకా డిఫరెంట్ చూపిస్తా. చూసి నాకు క్యాప్చర్ చేసి పెట్టండి. సో నేను చెట్లు మాత్రమే చూపిస్తా కానీ దాంట్లో ఉన్న డిఫరెంట్ మాత్రం నేను చూపించాను అనమాట, సీక్రెట్ మీరే గమనించండి. సో ఈ చెట్లు అయితే మొత్తం జాన చెట్లు అంటారు కదా, ఇక్కడ వచ్చేసి ఇదే అనమాట. ఈ పండ్లు చాలా రేర్ అనమాట, ఇప్పుడే కాస్తున్నాయి అనమాట, ఇవి ఇప్పుడే పోతొచ్చినాయి. జాన చెట్టు అంటే ఇదే అనమాట. ఈ కాయలు దొరకడు చాలా కష్టం అనమాట. సిటీలలో ఇప్పుడు కేజీ 200-300 దాకా 400 దాకా నడుస్తుంది. సో ఈ చెట్టు వచ్చేసి దేనికి పనికి వస్తుందంటే తేలు కుడితే పనికి వస్తుంది. ఇది తంగేడు చెట్టు అంటారు అన్నమాట. తంగేడు చెట్టు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కొన్ని చెట్లు చూపిస్తున్నా, ఇవి ఆయుర్వేదిక చెట్లు. ఏ చెట్టు ఏ దానికి పనికి వస్తుంది మీరే గమనించండి.
మొత్తం ఇక్కడ నాకు పనికొచ్చే చెట్లు కనబడుతున్నాయి. ఇది పాయింట్ అవుట్ ఎందుకు చేస్తున్నానో మీరు గమనించండి. సో నేను ఎన్ని చెట్లు చూపించినా మీకు చేతనైతే కామెంట్ చేయండి. ఏ చెట్టు దేనికి పనికొస్తుంది, కాళ్ళ నొప్పుల నుండి హెయిర్కి పనికొచ్చే దాని దాకా వీడియో తీసిన అనమాట. గమనించండి, కామెంట్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే గాయస్, నేను వెళ్తున్నా. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి, లైక్ చేయండి, చిన్న స్మైల్ ఇవ్వండి.